ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామీణ పట్టణ ప్రాంతం అనే తేడా లేదు. భూమి ఒక ఆస్తికి, అస్తిత్వానికి చిహ్నం. సో డిగ్నిటీ, స్టేటస్ సింబల్గా ప్రతి ఒక్కరూ భావిస్తారు. అలాంటి భూమి మరి వాణిజ్యపరమైందా, వ్యవసాయపరమైందా అనేది పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి లాంగ్ స్టాండింగ్గా పోరాటం చేసినటువంటి ఘనత కొరివి వేణుగోపాల్ గారికి ఉన్నది. మరి ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఒక సంస్థను స్థాపించారు. న్యాయవాది కొరివి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు, చెప్పండి, ఎట్లా అయితే బాగుంటుంది? ధరణిని తొలగిద్దాం, రద్దు చేద్దాం అంటున్నారు. అనేక సమస్యలు వచ్చాయని చెప్పి భావించవచ్చా? ఎట్లా అయితే బాగుంటుంది ప్రస్తుతం ధరణి స్థానంలో? ధరణి అనేది ఒక కంప్యూటర్ సిస్టమ్ పేరు ధరణి. యాక్చువల్గా అది ఏంటంటే రైట్ ఆఫ్ రికార్డ్ ROR 2020 యాక్ట్. అది 2020లో యాక్ట్ తీసుకొచ్చారు. యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఏం జరిగిందంటే 22 లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకంగా మారింది. గతంలో సమస్యలు లేవు. గతంలో సిస్టమ్ ఏముండే, ప్రాచీన కాలానికి 100-200 సంవత్సరాలకు సంబంధించినటువంటి రెవెన్యూ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెవెన్యూ యాక్ట్స్ ద్వారా భూ సమస్యలు అనేటువంటి పరిష్కారం చేయడానికి అప్పటి ప్రభుత్వం 1971లో రైట్ ఆఫ్ రికార్డ్స్ 1971 యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. 1971 యాక్ట్ రైట్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ సింపుల్ సేల్ డీడ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన తర్వాత దానికి రూల్స్ అనేటువంటిది 1989లో ఫ్రేమ్ చేయడం జరిగింది. 1989లో రూల్స్ వచ్చిన తర్వాత 71 యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి ROR క్లెయిమ్స్ అనేటువంటిది 1989లో అప్పటి గవర్నమెంట్ తీసుకున్నది. ఆ తీసుకునేటువంటి అధికారం ఎవరంటే ఇప్పుడున్న తహసీల్దార్, అప్పుడు ఉన్నటువంటి MRO. అక్కడ వాళ్ళు అర్జీలు తీసుకొని ROR క్లెయిమ్స్ అందరు దాన్ని తీసుకున్న తర్వాత ఆయనే ఆ యొక్క సాదా బయనామాను క్రమబద్ధీకరిస్తుండే, ఇచ్చి భూ సమస్యలు గ్రామంలో లేకుండా చేస్తుండే. ఆ తహసీల్దారు, ఆ MRO ఏదైనా తప్పు చేస్తే దాని మీద అపిలేట్ అథారిటీ RDO దగ్గరకు పోయేవాళ్ళు. RDO దగ్గర కూడా ఏదైనా తప్పు జరిగితే అక్కడ మళ్ళీ రివిజన్ జాయింట్ కలెక్టర్ దగ్గరకు పోయారు. కాబట్టి దాదాపుగా సమస్యలు అనేటువంటి 1989లో మొదలైతే అసలు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికే నీకు 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి RORకు సంబంధించి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే ఆయన మళ్ళొకసారి అవకాశం ఇచ్చిండు. ఇంకా ఏమన్నా సాదా బేనామాలు మిగిలిపోతే పెట్టుకోండి అని చెప్పి ఇచ్చిండు. సో ఇంకేమన్నా మిగిలిపోతే పెట్టుకున్నారు. పెట్టుకుంటే అవి కూడా 2005-2006 వరకు మొత్తం కూడా పరిష్కారం అయిపోయింది. అంటే రైట్ ఆఫ్ రికార్డ్స్లో ఏమైనా మార్పులు చేసిందా గత ప్రభుత్వము? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటున్నది? మీ అభిప్రాయం ఏంటి? గత BRS ప్రభుత్వం ఏం చేసిందంటే 1971 యాక్ట్ను రిపీల్ చేసింది, అంటే స్క్రాప్ చేసింది, తీసేసింది. ఇది 7 పేజీల యాక్ట్ తీసుకొచ్చింది. ఏది 2020 యాక్ట్ నలిఫైడ్ చేసేసి తెచ్చిన తర్వాత అక్కడ ఏముంది, అక్కడక్కడ MROకు రైట్ లేదు, RDOకు రైట్ లేదు. రైట్ అంతా తీసుకుపోయి, పవర్ అంతా తీసుకుపోయి కలెక్టర్ చేతిలో పెట్టారు. కలెక్టర్ ఆల్రెడీ బిజీ విత్ సో మెనీ డిపార్ట్మెంట్స్. అసలు డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ల్యాండ్కు సంబంధించి ఎవరికి ఉంటాయంటే జాయింట్ కలెక్టర్కి ఉంటుండే. నువ్వు తీసుకుపోయి మొత్తం కలెక్టర్ నెత్తి మీద వేసారు. ప్రజలకు సమస్యలు వచ్చిన తర్వాత ఎట్లా అంటే కలెక్టర్స్కు మాడ్యూల్స్ ఇచ్చి మీరు అన్ని కరెక్ట్ చేయమన్నారు. చేయమంటే కలెక్టర్లు అనేటువంటి వాళ్ళు సింపుల్గా రిజెక్ట్ అని కొట్టేసారు తప్ప పరిష్కారం చేయలే. ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుంది? అనేక సమస్యలు ఉన్నాయని చెప్పారు, అనేక మంది ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇప్పుడైతే ఎట్లా ఉంటే బాగుంటుంది? 2020 యాక్ట్ను ఫస్ట్ రిపీల్ చేయాలి, అంటే స్క్రాప్ చేయాలి. స్క్రాప్ చేసిన తర్వాత ఆల్రెడీ 1971 1989 మళ్ళీ యథావిధిగా మళ్ళీ దాని స్థానంలోకి అది వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు కొత్త యాక్టే తీసుకొస్తారు. మళ్ళీ నాకున్న అవగాహన ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ కొత్తగానే యాక్ట్ తీసుకొస్తారు. ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అవన్నీ రూల్స్ అవన్నీ కూడా గతంలో ఉన్న రెవెన్యూ లాసు, రెవెన్యూ చట్టాలనే తీసుకొస్తారు తప్ప కొత్తగా ఏదన్నా ఉంటే యాడ్ చేస్తారు తప్ప 90% గత రెవెన్యూ యాక్ట్సే వస్తాయి. సో గతంలో ఎట్లుండే, తహసీల్దారు దగ్గర కాకపోతే అపీలు RDO దగ్గర నుంచి రివిజన్ జాయింట్ కలెక్టర్కు ఉండే. అదొక సిస్టమ్. ఆ సిస్టమ్ కాకపోతే రెవెన్యూ కోర్ట్స్ పెట్టచ్చు. వాళ్ళకు టైం సరిపోకపోతే రెవెన్యూ కోర్టు పెట్టి ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిని అక్కడ ఇప్పుడు ఫోరంకు కదా, కన్స్యూమర్ ఫోరంకు కదా పెట్టినట్టు రెవెన్యూ కోర్ట్స్కు పెట్టేటువంటిది ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఆ సిస్టమ్ పెట్టచ్చు. అదొక ఆల్టర్నేటివ్గా మనం ప్రపోజ్ చేయొచ్చు. ఇంతకుముందు ఇప్పుడు 2020 యాక్ట్లో కబ్జా కాలం తీసేసారు. కబ్జా కాలం తీసేస్తే ఎవరి పొజిషన్లో ఉంది ప్రాపర్టీ అనేటువంటిది ఎట్లా? అది ఇమీడియట్గా మళ్ళీ కబ్జా కాలం అంటే ఏమంటున్నంటే గతంలో ఉన్నాయన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ జరిగితే ధరణిలో పేరు వస్తుంది. అంతకుముందు ఎవరి పేరు మీద ఉంది అంటే ధరణిలో రికార్డు ఉండదు.
అది గతంలో పహానీ రికార్డ్స్లో గత రెవెన్యూ సిస్టంలో అంతకుముందు ఎవరుండే ఓనరు అనేటువంటిది పాత సిస్టంలో దొరుకుతుంది, కొత్త సిస్టంలో దొరకది. కాబట్టి పాత సిస్టమ్ అన్ని పునరుద్ధరణ చేసి ఇంకా దానికి ఏమన్నా కొత్త సూచనలు అనేటువంటిది ప్రభుత్వము ధరణి కమిటీ అనేటువంటిది ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ధరణి కమిటీ దీని మీద వర్కౌట్ చేస్తున్నటువంటి వాళ్ళను అఖిల పక్షము అన్ని రాజకీయ పక్షాలు ఇంకా జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వాళ్ళతో సూచనలు తీసుకొని కొత్త యాక్ట్ తెస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు శుక్రవారం నాడు డిక్లేర్ చేశారు. అది ధరణి కమిటీ ఆధ్వర్యంలో షార్ట్లీ జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ప్రతిపాదనలు మేము కూడా ఇస్తాం అక్కడ. రైట్. మొత్తం మీద గతంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి యాక్ట్ 1971లో ఉండే, దానికి సంబంధించి అనేక మార్పులు తీసుకొస్తూ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్కి దక్కింది. ఆ తర్వాత ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కారు మార్పులు తీసుకొచ్చింది, దానివల్ల అనేక సమస్యలు వచ్చాయి. మళ్ళీ ఒకసారి రిపీల్ చేసేసి కొత్త చట్టం జాయింట్ కలెక్టర్కి సర్వాధికారాలు ల్యాండ్కి సంబంధించి ముందుగా హైరార్కీ సిస్టమ్ ప్రకారము ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ ఇట్లా తీసుకొస్తే అనేక సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.